Hello everyone, I am Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today my topic is debentures. It is one of the most important document of the company. కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మినిమం క్యాపిటల్ అనేది గ్యాదర్ చేసుకోవడం, ఫర్దర్గా అవసరమైనప్పుడు క్యాపిటల్ కోసం కాల్స్ చేయడం, అప్లికేషన్ మనీ అలాగే అలాట్మెంట్ మనీ కలెక్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లోని ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ డెవలప్మెంట్ కోసం అనేది జరుగుతూ ఉంటుంది. సో కంపెనీస్ ఎంత క్యాపిటల్ కావాలన్నది ముందుగానే డిసైడ్ అవ్వడాన్ని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ అని పిలుస్తాము. అధీకృత మూలధనం. ఆ నిర్ణయించిన మూలధనానికి అదనంగా ఇష్టం వచ్చినట్టు వాటాలు అప్పుడు ఇష్యూ చేయడం, అవసరమైనప్పుడు మనీ కలెక్ట్ చేసుకోవడం అనేది కుదరదు. ఇక్కడ మనకి కంపెనీ అనేది చాలా పెద్ద వ్యాపార వ్యవస్థ. 1956 కంపెనీస్ యాక్ట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. కాబట్టి క్యాపిటల్ అనేది ఆథరైజ్డ్ క్యాపిటల్గా డిసైడ్ అయినప్పుడు దాని మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఆ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో రూపొందించిన క్లాజెస్ ప్రకారం దానిలో తెలియచేసిన విషయాలకు అనుకూలంగానే వర్క్ చేయాలి తప్ప బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడానికి కానీ, క్యాపిటల్ లేదా అమౌంట్స్ కలెక్షన్స్ కోసం ఓన్ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి ఏమి కూడా చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఈ విధంగా డిసైడెడ్ క్యాపిటల్ అనేది ఒక్కొక్కసారి కంపెనీ ట్రాన్సాక్షన్స్కి సరిపడగా ఉండకపోవచ్చు, లేదంటే ఎక్స్పాండ్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది కూడా అవసరం కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీకి ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ డిబెంచర్స్ ఇష్యూ. సో జనరల్గా మనకి షేర్స్ ఇష్యూ అంటే క్యాపిటల్ గ్యాదరింగ్ కోసం పబ్లిక్కి ఆఫర్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసుకుని దాన్ని షేర్ క్యాపిటల్గా కంపెనీ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తారని తెలుసుకున్నాము. ఇక్కడ ఎవరైతే అంటే పబ్లిక్కి ఆఫర్ చేసినప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యి షేర్స్ పర్చేస్ చేశారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అని పిలుస్తాము. షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్. సో దాని ఓనర్స్ ఈక్విటీ అని కూడా పిలుస్తాం. షేర్ క్యాపిటల్ అట్ ద సేమ్ టైం ఓనర్స్ ఈక్విటీ. సో ఓనర్స్ అనే వాళ్ళు షేర్ హోల్డర్స్, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం, లేదంటే ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయడం, లేదంటే ఆలోచన చేయడం, కంపెనీకి ట్రాన్సాక్షన్కి సంబంధించిన అన్నిటి మీద ఒక అవగాహనతో ఉండడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ కావాల్సినప్పుడల్లా, అంటే అడిషనల్ క్యాపిటల్ కావాల్సినప్పుడల్లా ఇష్యూ చేసే రైట్స్ అనేవి కంపెనీకి లేవు. మరి అలాంటి సిచ్యువేషన్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కంపెనీకి ఉన్న ఆల్టర్నేటివ్ ఆప్షనే డిబెంచర్స్ ఇష్యూ చేయడం. సో ఈరోజు క్లాస్లో మనం ఈ డిబెంచర్స్ గురించి తెలుసుకుంటున్నాము. డిబెంచర్స్ మీన్స్ డెట్ క్యాపిటల్. Debentures as defined under the Companies Act 2013 includes debenture stock, bonds or any other instrument of a company evidencing a debt. అంటే అప్పుకు సంబంధించిన పత్రాన్ని మనం ఇక్కడ డిబెంచర్ అని చెప్పవచ్చు అనమాట. సో మనకి షేర్స్ ఇష్యూ చేసినప్పుడు షేర్ హోల్డర్స్ అందరికీ కూడా వాళ్ళు పర్చేస్ చేశారని తెలియచేయడం కోసం వాళ్ళకి డాక్యుమెంట్స్ని కంపెనీ కామన్ సీల్ అనేది తెలుసుకున్నాం కదా మనం, అధికార ముద్ర వేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీకి అడిషనల్ క్యాపిటల్ అవసరమైనప్పుడు సో డిబెంచర్ హోల్డర్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్న అమౌంట్ గురించి తెలియచేసే ఒక బాండ్ అంటే ఒక పేపర్ మెటీరియల్ అన్నమాట, ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం పత్రం అని చెప్పుకుంటాం. ఆ పత్రాన్ని మనం ఇక్కడ డిబెంచర్ అని చెప్పచ్చు. అంటే అప్పుకి సాక్ష్యంగా ఉన్న పత్రాన్ని డిబెంచర్ అని అంటాము. సో క్యాపిటల్ని 2 రకాలుగా గ్యాదర్ చేసుకుంటారనమాట. అంటే షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా అడిషనల్గా ఎప్పుడైనా క్యాపిటల్ అవసరమైనప్పుడు ఫర్దర్గా ఈ డిబెంచర్స్ని ఇష్యూ చేసుకోవచ్చు. అంటే
షేర్ హోల్డర్స్ని ఏ విధంగా అయితే అంటే పబ్లిక్ని ఏ విధంగా ఆఫర్ చేస్తున్నారో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మా కంపెనీలో క్యాపిటల్ పెట్టండి, కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా చేయబోతున్నాము, వచ్చిన ప్రాఫిట్స్లో మీకు డివిడెండ్ రూపంలో అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి వాళ్ళని ఆకర్షించి ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం షేర్ క్యాపిటల్ అని పిలుస్తాం. అది ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లోని ఫర్దర్గా అంటే మినిమం సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన అమౌంట్ కాకుండా ఇంకా రిమైనింగ్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటే కనుక కాల్స్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్, లేదంటే సెకండ్ కాల్, ఈ విధంగా మనకి క్యాపిటల్ షేర్ వాల్యూని బట్టి డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా అడిషనల్గా ఇంకా మనకి అమౌంట్ కావాలనుకుంటే కనుక కంపెనీ బయట వ్యక్తుల దగ్గర నుంచి అప్పు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా కొంతమంది పబ్లిక్ని ఆఫర్ చేస్తుంది. అంటే మాకు దీన్ని లోన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు అనమాట. షేర్ క్యాపిటల్ని ఓనర్ ఈక్విటీ అంటారు. డిబెంచర్స్ ద్వారా సమకూర్చుకున్న దాన్ని లోన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. సో అంటే అప్పు ఎప్పటికైనా బాధ్యతగా తీర్చవలసిన అవసరం ఉన్న అప్పు. ఈ అప్పుకి సాక్ష్యంగా ఉన్న పత్రాన్ని డిబెంచర్ అని పిలుస్తారు. అంటే షేర్ హోల్డర్స్కి ఏ విధంగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఎవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు, ఆ అప్పుని ఎప్పుడు తీరుస్తారు, ఎంత తీసుకున్నారు, సో ఈ విధంగా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు, ఇలా అన్నిటినీ తెలియచేస్తూ ఒక డాక్యుమెంట్ని రాసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్పు ఇవ్వడం జరిగిందో వాళ్ళని క్రెడిటార్స్ అని కానీ డిబెంచర్ హోల్డర్స్ అని కానీ పిలవడం జరుగుతుంది. వెదర్ కన్స్టిట్యూటింగ్ ఎ చార్జ్ ఆన్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్, అంటే వీళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో ఇక్కడ ఛార్జ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే అసెట్స్ని కూడా అమ్మేసి వాళ్ళకి చెల్లించవలసిన అవసరం ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. షేర్స్ని ఏ విధంగా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ కింద ఇష్యూ చేయడం జరుగుతుందో వీటిని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ కింద ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అలా కంపెనీ అసెట్స్ మీద ఛార్జ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నో కంపెనీ షెల్ ఇష్యూ ఎనీ డిబెంచర్స్ క్యారింగ్ ఎనీ ఓటింగ్ రైట్స్. షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో మనం చెప్పుకున్నాం షేర్ హోల్డర్స్ చాలా అత్యధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరూ కూడా సేమ్ ఒక ఒపీనియన్కి రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా రాకుండా వాళ్ళలో బెటర్ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎంచుకుంటారు అని చెప్పుకున్నాం కదా. ఇలా ఎంచుకోవడానికి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్కి ఏ విధమైన ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. A debenture is a type of debt instrument that is not backed any collateral and usually has a term greater than 10 years. యాక్చువల్గా ఇక్కడ 10 సంవత్సరాలకి మించిలాగా అంటే అప్పు అనేది అంత తొందరగా ఈజీగా తీర్చడం కష్టం కాబట్టి డిబెంచర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. దేనికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ అంటే అప్పుకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్. 10 సంవత్సరాల దీర్ఘకాలిక పరిమితి అనేది ఒక పీరియడ్ అనేది అక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 10 years అనేది ఉండొచ్చు, ఇంకా ఎక్కువగా కూడా టైం సెట్ చేసుకుని. అంటే ఇక్కడ డిబెంచర్ అనే డాక్యుమెంట్లో అన్నీ నోట్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఎప్పుడు చేస్తారు, ఈ విషయాలన్నీ అక్కడ రాయడం జరుగుతుంది. డిబెంచర్స్ ఆర్ బాక్డ్ ఓన్లీ బై ద క్రెడిట్ వర్తీనెస్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ఇష్యూయర్. జారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్తీనెస్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళ స్తోమత అనేది అంటే ఇక్కడ అప్పుకు సంబంధించిన వివరాలను తెలియచేయడం జరుగుతుంది డిబెంచర్స్ అనేవి. బోత్ కార్పొరేషన్స్ అండ్ గవర్నమెంట్స్ ఫ్రీక్వెంట్లీ ఇష్యూ డిబెంచర్స్ టు రైజ్ క్యాపిటల్ ఆర్ ఫండ్స్.
కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ మనకి ఇక్కడ డిబెంచర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా అప్పులు తీసుకుని డాక్యుమెంట్స్ని కామన్ సీల్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే టు రైజ్ క్యాపిటల్, అంటే మనకి అడిషనల్ క్యాపిటల్స్ అవసరమైనప్పుడల్లా షేర్స్ ఇష్యూ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఆ విధంగా క్యాపిటల్ అవసరమైనప్పుడు ఈ విధంగా అప్పు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పు తెచ్చుకున్నప్పుడు రాసి ఇచ్చే పత్రాన్ని డిబెంచర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళని డిబెంచర్ హోల్డర్స్ లేదా క్రెడిటార్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్స్. డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మెచ్యూరిటీ. ఇక్కడ డిబెంచర్స్ అనేవి లాంగ్ టర్మ్ ఫండ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే దీర్ఘకాలిక నిధి అని చెప్పొచ్చు. అప్పు తీసుకున్నప్పుడు జనరల్గా ఒక కామన్ పీపుల్ ఉన్నారనుకోండి, మనం అప్పు తీసుకుని ఏం చేస్తామంటే ప్రామిసరీ నోట్ అనేది రాయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రామిసరీ నోట్లో మనం ఏం తెలియచేస్తాము అంటే మనం ఎంత అప్పు తీసుకున్నాము, ఎవరి దగ్గర తీసుకున్నాము, ఏ రోజు తీసుకున్నాము, ఈ డీటెయిల్స్ అన్నిటినీ నోట్ చేస్తూ మన సైన్ చేసి రెవెన్యూ స్టాంప్ నోట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒక కామన్ పీపుల్ తీసుకున్న అప్పుకు సాక్ష్యంగా ఉండే పత్రం ప్రామిసరీ నోట్. సో ఆ అమౌంట్ అనేది మనం ఉన్నప్పుడు ఇచ్చేయచ్చు అనమాట. అంటే మనకి ఫైనాన్షియల్గా పొజిషన్ బాగుంది, డబ్బులు మనీ అవైలబుల్గా ఉన్నాయి అనిపిస్తే కనుక సో మనం ఎనీ టైం ఆ అమౌంట్ని పే చేయొచ్చు విత్ ఇంట్రెస్ట్తో పే చేసేసి ఆ డాక్యుమెంట్ మనం తిరిగి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్ మనం తెచ్చుకోవడం జరుగుతుందో సో అప్పటితో క్రెడిటార్ డెటార్, రుణగ్రస్తుడు రుణదాతల సంబంధం అనేది ఆ రోజుతో క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ కంపెనీ డిబెంచర్ పత్రంలో ఉన్న ఇంకొక మెయిన్ ఏంటంటే పాయింట్, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అంటే ఎప్పుడు పేమెంట్ చేస్తారు అన్నది కూడా నోట్ చేయడం జరుగుతుంది. అక్కడ మెచ్యూరిటీ అంటే పూర్తి అయ్యే సమయం లేదా కాలం. మనం ప్రామిసరీ నోట్లో ఈ విధమైన డీటెయిల్స్ ఏమీ నోట్ చేయడం జరగదు. మన దగ్గర అమౌంట్ ఉంటే కనుక పే చేయడం, అమౌంట్ లేకపోతే కనుక వాటిని రెన్యువల్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పిలుస్తారు. చెక్ కానీ ప్రామిసరీ నోట్ కానీ. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అక్కడ పేమెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది ప్రామిసరీ నోట్లో ఉండదు. మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు పే చేయడం జరుగుతుంది. కానీ కంపెనీస్ లాంగ్ టర్మ్ ఫండ్ కాబట్టి, డిబెంచర్స్ అంటే లాంగ్ టర్మ్ ఫండ్ కాబట్టి ఈ ఫండ్ ఎప్పుడు పే చేస్తారనేది ఒక మెచ్యూరిటీ డేట్ అనేది స్పెసిఫిక్ పీరియడ్ అనేది మెన్షన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది. జనరల్లీ డిబెంచర్స్ ఆర్ టు బి రీపెయిడ్, అంటే తిరిగి చెల్లించే పర్పస్ మీదే మనకి ఇక్కడ అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విషయాలన్నిటినీ తెలియచేస్తూ అంటే టైం కూడా మెన్షన్ చేస్తూ స్టిపులేటెడ్ ఇన్ ద ఇష్యూ, అంటే మొత్తం ఎప్పుడు పేమెంట్ తీసుకున్నాము, ఎప్పుడు లోన్ తీసుకున్నాము, ఎప్పుడు అమౌంట్ పే చేస్తాము అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో మెచ్యూరిటీ అనేది తెలియచేయడం అనేది ఇక్కడ చాలా అవసరం డిబెంచర్స్కి. ఆ మెచ్యూరిటీ టైం ప్రకారం డిబెంచర్ హోల్డర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మెన్షన్ చేయలేదనుకోండి, ఎనీ డేట్ నాట్ గివెన్ ఇన్ ద డాక్యుమెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుందంటే డిబెంచర్ హోల్డర్స్ మే ఫోర్స్ విండింగ్ అప్ ద కంపెనీ యాజ్ క్రెడిటార్స్. అంటే ఇక్కడ వాళ్ళు ఫైనల్గా అంటే సపోజ్ కంపెనీ లాంగ్ టర్మ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది, ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు క్లోజ్ చేసేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, షేర్ హోల్డర్స్ కన్నా కంపెనీ క్లోజ్ చేసే సందర్భంలో కంపెనీ పైన ఈ అమౌంట్ని కలెక్ట్ చేసుకునే రైట్స్ అనేవి షేర్ హోల్డర్స్ కన్నా ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే డిబెంచర్ హోల్డర్స్కే ఉంటుంది. ఎందుకంటే షేర్ క్యాపిటల్ అనేది ఓనర్స్ ఈక్విటీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట, వాళ్ళు ఓనర్స్ అవుతారు. ఫస్ట్ ఎప్పుడు కూడా అవుటర్స్కి సెటిల్మెంట్స్ చేయాలి, తర్వాత ఏమైనా రిమైనింగ్ అమౌంట్ ఉంటే కనుక ఓనర్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఒక స్పెసిఫిక్ పీరియడ్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాబ్లం మెన్షన్ చేయకపోయినా కూడా
ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసెట్స్ నుంచి రాబట్టుకునే అవకాశం కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎప్పటికైనా అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి డిబెంచర్స్ హోల్డర్స్ కూడా కంపెనీకి రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్లైమ్స్ అండ్ ఇన్కమ్. ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ డిబెంచర్స్. సో డిబెంచర్స్ మీద పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, అంటే ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్, మన అవసరాల కోసం మనం బయట ఏ విధంగా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్తో అప్పు తెచ్చుకుంటామో, అదేవిధంగా కంపెనీస్ కూడా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఖచ్చితంగా క్లెయిమ్ చేసే అవకాశం డిబెంచర్ హోల్డర్స్కి ఉంది. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్న షేర్ హోల్డర్స్ ప్రకారం, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని పొందుతారు అని చెప్పుకున్నాం. సో డివిడెండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాఫిట్స్ నుండి వస్తుంది. కంపెనీకి మంచి లాభాలు వచ్చినట్లయితే కనుక సో ఆ లాభాల్లోంచి ఈ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. సో ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్కి కూడా ప్రాఫిట్స్ వచ్చినట్లయితే కనుక వాటి నుండి ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఇంట్రెస్ట్ని పొందే హక్కు, అవకాశం ఉంటుంది. అంటే షేర్ హోల్డర్స్ కన్నా వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళు తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక కంపెనీ షేర్ హోల్డర్స్ డివిడెండ్ పొందే అవకాశం ఉంది. అంటే ఇన్కమ్ మీద క్లెయిమ్ చేసే ఛాన్స్ కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఉంది. క్లెయిమ్స్ ఆన్ అసెట్స్. సో రెగ్యులర్గా ఇంట్రెస్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది ప్రాఫిట్స్ నుంచి. ఒకవేళ ఎప్పుడైనా లాసెస్ వస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్లో ప్రాఫిట్ వచ్చింది, సో వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో పాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు డిబెంచర్ హోల్డర్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, లాస్ వచ్చినప్పటికీ కూడా గత సంవత్సరం పొందవలసిన వడ్డీని కూడా ఈ సంవత్సరం లాభాల్లోంచి పొందడం జరుగుతుంది. సో నెక్స్ట్, క్లెయిమ్స్ ఆన్ అసెట్స్. సో వీళ్ళకి రెగ్యులర్గా ఇంట్రెస్ట్ రావడంతో పాటు ఖచ్చితంగా ఫైనల్గా అసెట్స్ని క్లెయిమ్ చేసే రైట్స్ కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఉన్నాయి. దే హ్యావ్ టు బి పెయిడ్ ఫస్ట్ బిఫోర్ మేకింగ్ ఎనీ పేమెంట్ టు ద ప్రిఫరెన్స్ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ముందుగా వీళ్ళకి చెల్లించిన తర్వాత మాత్రమే ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి పేమెంట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మొత్తానికి కంపెనీ ఆస్తుల మీద ఛార్జ్ చేసే అవకాశం కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్, కంట్రోల్. ఓకే, కంట్రోల్ మీన్స్ మేనేజ్మెంట్. అంటే నిర్వహణ వ్యవహారాలలో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది డిబెంచర్ హోల్డర్స్కి లేదు. మనం ఇందాక చెప్పుకున్న డెఫినేషన్లో నో ఓటింగ్ రైట్స్ అని, షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంచుకోవడం అనేది వాళ్ళకి ఆ ఓటింగ్ రైట్స్ ద్వారా అవకాశం అనేది ఉంది. కానీ డిబెంచర్ హోల్డర్స్ do not have any control over the management of the company. సో డిబెంచర్ హోల్డర్స్ కంపెనీ నిర్వహణలోని పార్టిసిపేట్ చేయలేరు, కంపెనీ ఈ వ్యవహారాలను నియంత్రణ చేయలేరు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన అప్పుకి వడ్డీ మాత్రం తీసుకుంటారు. అలాగే ఫైనల్గా వాళ్ళ అమౌంట్ కూడా మిస్ అవ్వకుండా అసెట్స్ మీద క్లెయిమ్ చేసుకుని రిసీవ్ చేసుకోగలరు. కానీ వాళ్ళు కంపెనీ వ్యవహారాల్లో ఏ విధమైన పార్టిసిపేషన్ చేయలేరు, ఎందుకంటే ఓనర్స్ కాదు కాబట్టి. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్ ఆల్సో. సో వాళ్ళకి ఏ విధమైన ఓటింగ్ హక్కులు కూడా లేవు కాబట్టి ఎవరిని ఎంచుకోలేరు, ఏ విధమైన కార్యకలాపాల్లోని పార్టిసిపేషన్ కూడా చేయలేరు. Another features we will discuss in this slide. So first point,
డిబెంచర్స్ ఆర్ నథింగ్ బట్ డాక్యుమెంట్స్. ఇవి కేవలం పత్రాలు మాత్రమే కాదు, దే పొసెస్ డాక్యుమెంటరీ వాల్యూ. ఇవి విలువైన డాక్యుమెంట్స్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం చాలా విషయాలను తెలియచేస్తాం. అంటే మనము అంటే కంపెనీ ఇక్కడ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది, ఎంత మొత్తంలో అప్పు తీసుకుంది, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అనేది పే చేయదలుచుకుంది, ఎప్పుడు మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు పే చేస్తుంది, ఈ విషయాలన్నింటినీ తెలియచేస్తూ వ్రాసే డాక్యుమెంట్ కాబట్టి పొసెసెస్ డాక్యుమెంటరీ వాల్యూ, విలువైన పత్రము అని చెప్పొచ్చు. అలాగే కంపెనీకి సంబంధించిన అప్పులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. Next one, these documents are evidence of debt. This shows that company owns a debt to the debenture holders. ఇదేంటంటే సాక్ష్యం. అంటే మనం కామన్ పీపుల్ అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ ఎలా అయితే సాక్ష్యంగా ఉంటుందో అదేవిధంగా కంపెనీ అప్పు తీసుకుంది అని తెలియచేస్తూ డిబెంచర్ హోల్డర్కు జారీ చేసే పత్రం. అంటే ఈ డాక్యుమెంట్ మీద కంపెనీ అధికార ముద్ర వేసి ఆ డీటెయిల్స్ అన్నిటినీ నోట్ చేయడం జరుగుతుంది. మనమైతే ప్రామిసరీ నోట్ మీద అన్నీ నోట్ చేసిన తర్వాత రెవెన్యూ స్టాంప్ నోట్ చేసి రెవెన్యూ స్టాంప్ అంటించి మనం సిగ్నేచర్, లేదంటే చదువు లేని వాళ్ళు అంటే ఇక్కడ మనకి నాలెడ్జ్ అంటే సంతకం కూడా పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారంటే వేలిముద్ర వేయడం జరుగుతుంది. వాటికి సాక్షులు పత్రాల మీద సైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే డెటార్ దగ్గర, క్రెడిటార్ దగ్గర ఉంటుంది, రుణదాత అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉంటుంది. అది ఎవరు రాస్తారు అంటే డెటార్, రుణగ్రస్తుడు అది రాయడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్, రుణగ్రస్తుడు ఎవరు అంటే కంపెనీ, రుణదాత ఎవరు అంటే పబ్లిక్, డిబెంచర్ హోల్డర్స్ అనమాట. ఈ డిబెంచర్ హోల్డర్స్ కంపెనీ తీసుకున్న అప్పు ఎంత అనేది తెలియచేస్తూ వాళ్ళకి జారీ చేసే పత్రాన్ని డిబెంచర్ అని అంటారు. ద ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ ఆల్వేస్ పేయబుల్ ఎట్ ఫిక్స్డ్ రేట్. ఇక్కడ ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డిసైడ్ చేసిన రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే అవకాశం డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. ఫర్దర్ ద కంపెనీ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ రికార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఇట్ మేక్స్ ప్రాఫిట్ ఆర్ నాట్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా కంపెనీకి, లాస్ వచ్చిందా అనే సిచ్యువేషన్స్తో వీళ్ళకి సంబంధం లేదు. జనరల్గా షేర్ హోల్డర్స్ అనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే కనుక డివిడెండ్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రాఫిట్స్ లేని సంవత్సరాల్లో వాళ్ళకి డివిడెండ్స్ పొందే అవకాశం లేదు. ఇక్కడ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్తోని వీళ్ళకి సంబంధం లేకుండా రెగ్యులర్గా ఇంట్రెస్ట్ వడ్డీని పొందే అవకాశం అనేది డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. The company may either repay the debt or even convert the debenture into shares or other debentures. ఇక్కడ డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు తిరిగి చెల్లించడం అనేది తెలియచేయడం జరుగుతుంది. లేదంటే వాటిని డిబెంచర్స్ పే చేయడానికి అమౌంట్ లేనప్పుడు కానీ, లేదంటే క్రెడిటార్స్ తీసుకున్న ఇచ్చిన వ్యక్తులని షేర్ హోల్డర్స్గా మారుస్తున్నారా అనే ఛాన్స్ కూడా ఉంది. లేదా అదర్ డిబెంచర్స్, వేరే రకమైన డిబెంచర్స్లోకి మార్పు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే చెల్లించడం లేదంటే వాళ్ళని షేర్ హోల్డర్స్గా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేస్తూ డిబెంచర్ హోల్డర్స్ని షేర్ హోల్డర్స్గా మార్చడం అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి ఛాన్సెస్ కూడా రేర్గా ఉండడం అనేది జరుగుతుంది. డిబెంచర్స్ మే ఆర్ మే నాట్ క్యారీ ఏ ఛార్జ్ ఆన్ ద కంపెనీ అసెట్స్. కంపెనీ అసెట్స్ మీద ఛార్జ్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ని ఇష్యూ చేస్తారని చెప్తున్నాం కదా. సో కొన్ని రకాల డిబెంచర్స్కి ఖచ్చితంగా అసెట్స్ మీద ఛార్జ్ చేసే రైట్స్ అనేవి ఉంటాయి. కొన్ని అంటే కండిషన్స్ ఏం లేకుండా, అంటే మనకి అమౌంట్ చివరిగా వస్తుంది లేదంటే రాదు అని కొంచెం రిస్క్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్న క్రెడిటార్స్ కూడా అప్పు ఇవ్వడానికి సిద్ధపడతారు. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో అసెట్స్ మీద ఛార్జ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫైనల్గా అసెట్స్ నుంచి రాబట్టుకునే మ్యాక్సిమం క్రెడిటార్స్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ని ఖచ్చితంగా రాబట్టుకున్న తర్వాతే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రిమైనింగ్ అమౌంట్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి చెందుతుంది. ఫైనలీ డిబెంచర్స్ ఆర్ జనరలీ ట్రాన్స్ఫరబుల్. వీటిని బదిలీ చేసుకోవచ్చు అనమాట.
సో ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా బదిలీ చేసుకోవచ్చు. డిబెంచర్ హోల్డర్స్ కెన్ సెల్ దెమ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎట్ ఎనీ ప్రైస్. వాళ్ళ దగ్గర ఉన్న డిబెంచర్స్ని వేరే వాళ్ళకి ఏ టైంలో అయినా ఏ ధర వద్ద అయినా వాటిని అమ్ముకోవచ్చు అనమాట. సేమ్ షేర్స్ ఎలా అయితే అమ్ముతారో అదేవిధంగా వీటిని కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఒక కంపెనీకి అప్పు ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ డిబెంచర్ హోల్డర్ అవుతాడు. ఎక్స్ రెగ్యులర్గా ఇంట్రెస్ట్ వస్తున్నప్పటికీ లేదంటే ఫైనల్ అమౌంట్కి గ్యారంటీ ఉన్నప్పటికీ కూడా తనకి మనీ అవసరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కంపెనీని అడిగితే వెంటనే ఇవ్వడం అనేది జరగదు, ఎందుకంటే దానికి ఒక మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేసే ఛాన్స్ ఆ ఎక్స్ అనే వ్యక్తికి లేదనుకోండి, అది వై అనే వ్యక్తికి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో వై దగ్గర నుంచి తనకు రావాల్సిన అమౌంట్ అంతా తీసుకుంటాడు. సో అప్పుడు వైకి కంపెనీకి రిలేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే వై డిబెంచర్ హోల్డర్ అవుతాడు, ఎక్స్కి ఆ రోజుతో కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఈ విధంగా వాటిని చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, డిబెంచర్స్ ఇష్యూ. ఈ డిబెంచర్స్ని కూడా సేమ్ షేర్స్ లానే యాజ్ పర్ పార్ వాల్యూ, ప్రీమియం, డిస్కౌంట్కి ఇష్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపించాను. పార్ వాల్యూ మీన్స్ ఫేస్ వాల్యూ, ఆల్రెడీ మనం షేర్స్ ఇష్యూలో తెలుసుకున్నాము. డిబెంచర్ వాల్యూ 100 ఉన్నప్పుడు సేమ్ 100 రూపీస్కే, అంటే వాళ్ళకి కంపెనీకి 100 రూపాయలు కావాలి, అంటే డిబెంచర్ హోల్డర్స్ నుంచి 100 రూపాయలే కలెక్ట్ చేశారనుకోండి, దాన్ని అర్థం పార్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ముఖ విలువకు డిబెంచర్లు జారీ చేశారు అని అర్థం. ఎట్ ప్రీమియం మీన్స్ వాళ్ళకి 100 రూపీస్ కావాలి, అంటే 100 రూపీస్ అనేదే లోన్గా చూపిస్తారు, కానీ కలెక్ట్ చేయడం 105 రూపీస్. అంటే డిబెంచర్ హోల్డర్ 105 రూపాయలు ఇస్తాడు, కానీ వాళ్ళకి చివరిలో వచ్చేది 100 రూపాయలు మాత్రమే. డిబెంచర్ హోల్డర్కి 5 రూపీస్ లాస్ కదా అనిపించవచ్చు. మంచి కంపెనీస్లో గ్యారంటీగా ఇంట్రెస్ట్ వస్తుంది, ఫైనల్ అమౌంట్కి గ్యారంటీ ఉంది, సెక్యూరిటీ ఉందన్నప్పుడు కొంతమంది పబ్లిక్ ఇలా కూడా పర్చేస్ చేయడానికి రెడీ అవుతారు. అట్ డిస్కౌంట్, డిబెంచర్ వాల్యూ 100 రూపీస్ అనుకోండి, కానీ ఇచ్చేటప్పుడు 95 రూపాయలకే ఇస్తున్నారు, అంటే కంపెనీకి 95 రూపాయలు మాత్రమే వస్తుంది, 5 రూపాయలు నష్టపోతారు. అయినా ఎందుకు ఇలా జారీ చేయాల్సి వస్తుందంటే ఫైనాన్షియల్ నీడ్స్, వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు ఇష్టం వచ్చినట్టు షేర్స్ ఇష్యూ చేయడానికి లేదు. సో పబ్లిక్ని ఆఫర్ చేసి అప్పు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేని సిచ్యువేషన్స్లో ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో డిస్కౌంట్కి చేస్తున్నప్పుడు యాక్చువల్గా కంపెనీకి లాస్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఈ కలెక్ట్ అయిన 95 రూపీస్తో కూడా ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, గ్రోత్ అనేది ఉంటుంది, ప్రాఫిట్స్ ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు అనే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి, అంటే క్రెడిటార్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా కూడా చేయొచ్చు. సేమ్ షేర్స్ లానే పార్ వాల్యూకి వీటిని ఇష్యూ చేసుకోవచ్చు, ప్రీమియంకి ఇష్యూ చేసుకోవచ్చు, డిస్కౌంట్కి కూడా వీటిని జారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిబెంచర్స్ మీన్స్ డెట్ ఆఫ్ ద కంపెనీకి ఉన్న అప్పును తెలియచేసే పత్రము. షేర్ అంటే కంపెనీకి ఉన్న మూలధనాన్ని తెలియచేసే డాక్యుమెంట్. ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్. బట్ డిబెంచర్స్ మీన్స్ డెట్, అప్పు, కంపెనీకి ఉన్న అప్పు అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా తీర్చాలి, అలాగే ప్రతీ నెల వీటి మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళని డిబెంచర్ హోల్డర్స్ అని పిలుస్తారు. వాళ్ళకి ఈ వివరాలన్నీ తెలియచేస్తూ వ్రాసి ఇచ్చే పత్రాన్ని డిబెంచర్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మీకు షేర్స్కి డిబెంచర్స్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డిబెంచర్స్ గురించి ఫర్దర్గా మనం రిమైనింగ్ టాపిక్స్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ.